75 ఏళ్లుగా మహిళలకు అన్యాయం జరిగిందన్నారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చి పాస్ చేయించిన ఘనత ప్రధాని మోదీదే అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావడంపై అమరవీరుల స్తూపం దగ్గర బీజేపీ ఆధ్వర్యంలో సంబురాలు చేసుకున్నారు. 60 ఏళ్లకు పైగా కాంగ్రెస్ పాలించింది, కానీ మహిళలకు న్యాయం చేయలేదన్నారు. అన్ని రంగాల్లోని మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్యేలుగా మహిళలు ఉండాలని మోదీ ఆలోచించారని చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఎంఐఎం అధినేత అసదుద్దీన్ వ్యతిరేకరించారని, అలాంటి వ్యక్తిని కేసీఆర్ వెంట పెట్టుకున్నారని ఆరోపించారు. ఢిల్లీలో జనాభా ఉన్నారు, ఓట్లు వేయాలి, కానీ మహిళలకు హక్కులు అనేటువంటివి రాజకీయంగా ఇంతవరకు లేదు. అందుకే నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యపడే విధంగా మహిళల కోసం ఈరోజు ఎమ్మెల్యేలుగా కానీ, ఎమ్మెల్సీలుగా కానీ, ఎంపీలుగా కానీ 33% ఉండాలి. వాళ్ళు 50% జనాభా ఉన్నారు. 75 సంవత్సరాలుగా మహిళలకు మనం అన్యాయం చేశాము. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మహిళలకు న్యాయం జరగాలని చెప్పి ఢిల్లీలో పార్లమెంట్ నూతన భవనాన్ని కట్టడం జరిగింది. అద్భుతమైనటువంటి పార్లమెంట్ భవనాన్ని కట్టినప్పుడు మోడీ గారు ఒకటే అన్నారు, నూతన భవనంలో శ్రీ గణేశ లాగా మొట్టమొదటి బిల్లు మహిళలకు సంబంధించినటువంటి